తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కాకుండా శ్రామిక పీడిత ప్రజల చైతన్యానికి ఆకర్షించి పోరాడిన ప్రజా యుద్ధ నౌక గద్దర్కి తెలంగాణ జాతిపితగా అర్హత ఉందని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ సర్కిల్ పరిధిలో మాజీ కౌన్సిలర్ భరత్ ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత గద్దర్ పునరుజ్జీవన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గద్దర్ కుమార్తె తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల, ఎమ్మెల్సీ దయాకర్, కంచె ఐలయ్య, ఆర్పి రాజు, సీనియర్ జర్నలిస్ట్ మాసం యాదగిరి, తెలంగాణ ఉద్యమ గాయని విమలక్క, తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్, జేలకర్ శ్రీనివాస్, కృష్ణ ప్రభుత్వం హాజరై తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం గద్దర్ చేసిన త్యాగాన్ని గుర్తు చేశారు. తెలంగాణ జాతిపితగా చెప్పుకోవడానికి కేవలం గద్దర్కు మాత్రమే అర్హత ఉందని, ఉద్యమం పేరుతో వంచన చేసిన మోసగాళ్లకు లేదన్నారు. గద్దర్ తన పాటతో, ఆటతో విప్లవ భావజాలమే కాకుండా స్వరాష్ట్ర సాధన కోసం పోరుబాటు పట్టి ఢిల్లీ పెద్దలను ఒప్పించిన చరిత్ర ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ను తెలంగాణ జాతిపితగా గుర్తించి గౌరవించాలని డిమాండ్ చేశారు. కొల్లూరి సత్యన్న గారికి, గద్దర్ గలం ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ మట్టి మేధావి సత్యన్న గారికి ఒక మాట, ఒక పాటగా కొనసాగిద్దాము. ఎందుకంటే సాయంకాలం ఇంకా చాలామంది వక్తలు, అతిథులు వచ్చేది ఉన్నది. ఈలోపు ఈ సభని మనం గద్దరన్న యొక్క స్ఫూర్తితోటి, గద్దరన్న యాదిలో అర్పించుకుంటూ ముందుకు సాగదాం. ఇప్పుడు నల్లమల్ల మురళను వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. మా వరంగల్ నుండి వచ్చినటువంటి కళాకారులు సాంబన్న గారిని గద్దరన్న కోసం ఆలపించాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా. టిఎస్ఎస్ కళాకారులు అందరూ రండి రండి. టిఎస్ఎస్ తెలంగాణ సంస్కృత సారథి తమ్ముడు మాపల్లె శంకర్, ధన్యవాదాలు. మిత్రులారా, నేను ఎక్కువసేపు మాట్లాడను, ఇంకా చాలామంది మాట్లాడాల్సి ఉంది. హేమాహేమీలు నేపథ్యం వచ్చేది కాదు. మొదలుపెట్టింది గద్దరే. గద్దరు 94-95లో మొదలుపెట్టినప్పుడు పాటలు రాస్తున్నప్పుడు అన్నింటినీ పాటలు రాసినాడు. అది దానివల్ల తెలంగాణ చైతన్యం వ్యాప్తి చెందింది, భావ వ్యాప్తి చెందింది. అయితే రెండవది ఏంటంటే రాజకీయం కూడా చేయాలి. దానికోసం గద్దరు జీసస్ లాగా పునర్జన్మించి బయటకు వచ్చాడు. తర్వాత 26 ఏళ్ళు బతికాడు. ఆ బతికిన తర్వాత ముడింగల వెన్నెలకు ఆయన చచ్చిపోయినాక చిన్న పదవి ఏదో ఇచ్చారు, కానీ ఆయన ఉండగా వెన్నెలకు లేదు, కొడుకు లేదు, భార్యకు లేదు. ఆ భార్య ఈయన అడవులలో ఉన్నప్పుడు ఆకలితో ఉన్న రోజులు, గుడిసె కనీసం తలుపు లేని రోజులు పౌర హక్కుల నాయకునిగా నాకు తెలుసు. ఒక్క ఉదాహరణ చెప్తా మీకు. గద్దర్ అడవులలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాల్పులు అయిపోయి అడవులలో నుంచి నిజాం కాలేజీలో వేలాది మందిలో బయటకు వచ్చిన తర్వాత ఒక 3-4 ఏళ్ల తర్వాత తల్లిని చూడడానికి గుడిసెకెళ్ళాడు. తెల్లారి ఆ బయటకు వచ్చినప్పుడు నిజాం కాలేజ్ మీటింగ్లో ఆయన ఆడి పాడిన తర్వాత పత్రికలన్నీ ఆయన ఫోటోను మొదటి పేజీలో పెద్ద ఎత్తున వేసినాయి. ఆయన తల్లి ముసలమ్మ పోయి గద్దర్ కలిశాడు. బిడ్డా, ఎన్ని రోజులకు వచ్చినవురా, ఏం తెచ్చినవురా అని అడిగింది. అడవిలోకి వెళ్ళి వచ్చిన గద్దర్ని, బిడ్డా ఎన్ని రోజులకు వచ్చినవురా, ఏం తెచ్చినవురా అని అడిగింది. అంటే ఈయన, నేను చాలా పెద్ద పేరు తెచ్చినవ్వా నీకు అని చెప్పడానికి, ఈనాడు పేపర్లో, ఈనాడు పెద్ద పేపర్ కదా, ఇవాళ మన మీటింగ్కు రాదు, అది వాళ్ళ మీటింగ్కే పోతే ఆనాడు గద్దర్ అవసరం కనుక మొదటి పేజీ ఇవ్వకపోవడం వల్ల తల్లిదండ్రులకు బిడ్డ ఏ తప్పు చేసి చచ్చిపోయినా సంబంధం లేదు, వాడు నా బిడ్డ, నేను వాళ్ళని కప్పుకొని పూడ్చుకొని బొందబెట్టుకునేటువంటి అవకాశం భారత రాజ్యాంగం నాకు ఇచ్చింది. కాబట్టి నువ్వు తూటాతోని కాల్చి చంపినా, నా బిడ్డను ఉరేసి చంపినా ఆ శవాన్ని నాకు అప్పచెప్పు అని గుంతెత్తి అడిగినటువంటి గద్దరన్న చంద్రబాబు పరిపాలిస్తున్నటువంటి ప్రాంతం టైం లోపల ఒకవేళ నువ్వు మీరు చంపిన శవాలను తల్లిదండ్రులకు అప్పచెప్పకపోతే నిన్ను గద్దె దింపుతా అని చెప్పిండు. చెప్పిండు అని జేబీ రాజన్న సాక్ష్యం చెప్పిండు. చెప్పిండు అంటే అసెంబ్లీ ముంగట ఆటో ఆపి దోషి గొంగడి కట్టుకొని గేట్లకే నడుచుకుంటూ వస్తే
ఐఏఎస్ ఆఫీసర్ కాడికైనా ఐపీఎస్ ఆఫీసర్లు, టాస్క్ ఫోర్సు, తర్వాత స్పెషల్ డిపార్ట్మెంట్ పోలీసులు అందరూ అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళకి సెక్యూరిటీ ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటే ఒక్కడు కూడా నీ దగ్గర పాస్ ఉన్నదా, నువ్వు ఎందుకు వచ్చినావు అని అడగలే. దట్ ఈస్ గదరన్న. అడగలే. చక్కగా 7 దాకా పోయి ముఖ్యమంత్రికి చాబిన్ దాకా పోయి ఒకవేళ శవాలను అప్పచెప్పకపోతే నీ ప్రభుత్వాన్ని నిన్ను దించేస్తా అని చెప్పి పెట్టుకున్నాను. అయినా సార్ మాట్లాడుతూ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి తెలంగాణ జాతిపిత గద్దర్గా చెప్పేటప్పుడు జేవిరాజ్ సార్ రావాలి, విమలక్క రావాలి, పాశం యాదన్న రావాలి, వీళ్ళందరూ వచ్చి వీళ్ళే సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్పకపోతే వీళ్ళకి గోవెట్టేది లేదు, వీళ్ళకి కింది దించేది లేదు అని చెప్పి ఇప్పుడు ఇంతసేపు నేను మాట్లాడి ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు గద్దరన్న పునర్జన్మ దినోత్సవం తెల్లాపూర్లో గద్దరన్న స్టాచ్యూ దగ్గర గద్దర్ గలం ఆధ్వర్యంలో కొల్లూరు సత్తన్న భరత్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున జరిగింది. ఈ వేదికని పెద్దలు కంచి అయ్యన్న, జేవి రాజు గారు, ఇతరత్ర పెద్ద అన్ని సంఘాల నుంచి, విమలక్క గారు అన్ని సంఘాల నుంచి రావడం జరిగింది. ప్రజల కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన, నిస్వార్థంగా పనిచేసిన మనిషే జాతిపితగా గుర్తించాలని ఈ వేదిక మీద నుంచి ప్రతిపాదించడం జరిగింది. ప్రజలు గద్దరన్నని ప్రజా యుద్ధ నౌకగా వాళ్ళే పేరు పెట్టుకున్నారు, ఆ బిరుదిచ్చారు. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ అని తన పేరుని ఆయన పెన్నుగా మార్చుకున్నారు గద్దరన్న, ప్రజలు ఇచ్చిన పేరు. అట్లాగే తను చనిపోయినాక కూడా ఈనాటికి కూడా ఆ పాటతోని ప్రజలు ముందుకు పోతున్నారు. ఆ పాట ప్రజలు చైతన్యవంతపరుస్తుంది. ఆ పాట ముందున్న తరాలకు ఒక ఆశయాన్ని చూపిస్తుంది అనే ఉద్దేశంలో అలాంటి మహానుభావుణ్ణి జాతిపితగా గుర్తిస్తే ఈ తెలంగాణ ఉద్యమాలు, ఈ తెలంగాణ త్యాగాలను గుర్తించిన విధంగా ప్రజలకు తెలియజేయబడుతుంది, ముందు తరాలకు తెలియబడుతుంది అని ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ పెద్ద ఎత్తున మీటింగ్ అవ్వడం జరిగింది. దానికి నేను గద్దర్ గలం అట్లాగే అన్ని సంఘాల నాయకులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటాను. ఈరోజు గద్దరన్న మీద అటాక్ జరిగిన రోజు తెల్లాపూర్లో ఈ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ జాతిపితగా గద్దర్ గారిని ప్రకటించాలనే ఒక డిమాండ్, ఒక విజ్ఞప్తి ఈ సభ చేసింది. ఈ విషయంలో వ్యక్తిగతంగా మేము దీనికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తుంది. పార్టీ ప్రభుత్వం అనే అంశం వాళ్ళ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అర్హత కలిగిన వ్యక్తి గద్దర్ గారు కాబట్టి తెలంగాణ కోసం ఏ విధంగా పోరాడిందో తెలుసు. ఒక 6 గుళ్ళు తీసుకొని మరి అంతకంటే త్యాగం చేసిన వ్యక్తి అయితే మేము చేయలేదు. కాబట్టి ఇది ప్రభుత్వాన్ని నివేదించే ప్రయత్నం చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ మొట్టమొదటి తెల్లాపూర్లో వారి విగ్రహం పెట్టడం, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇది తెలంగాణపురంగా ఉన్నది అని చెప్పి ప్రస్తావన తీసుకొచ్చింది. డెఫినెట్గా తెలంగాణపురంలో ఈ గ్రామం పేరు వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం. మండలి అంశాన్ని లేవనెత్తాం. దానికంటే ముందు తెలంగాణపురంలో తెలంగాణ జాతిపితగా గద్దర్ గారిని ప్రతిపాదించడం అనేది ముదావహం. డెఫినెట్గా అటువైపుగా ప్రభుత్వం కూడా ఆలోచించే విధంగా ప్రతిపాదన తీసుకుపోతుంది.